మంది ఈరోజు మామిడిపల్లి పాఠశాల నుంచి సక్సెస్ సాధించారు. ఇక్కడ ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రథమ శ్రేణిలో 77 మంది పాస్ అయ్యారు. అందులో 28 మందికి 500 మార్కులు పైబడి సాధించిన వారు ఉన్నారు. ఇక్కడ మనం ప్రైవేట్ పాఠశాలలకి మన పిల్లల్ని అత్యధికమైన మార్కుల కోసం పంపిస్తూ ఉంటాం. కానీ ఈ చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రైవేట్ పాఠశాలను కూడా అధిగమించి ఈరోజు మన పాఠశాలలో విద్యార్థులు అత్యధికమైన మార్కులు సంపాదించడం అనేది మన ఉపాధ్యాయుల కృషికి అలాగే పిల్లల యొక్క పట్టుదలకి నిదర్శనంగా నిలబడింది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ గమనించి ప్రభుత్వ పాఠశాలలకు మీ పిల్లల్ని తరలించి ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేసి మీ పిల్లల బంగారు భౌతిక బాటలు వేయాలని మరోసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అనడా. జై హో జై మామిడిపాలెం గ్రామ తల్లిదండ్రులందరికీ అలాగే మామిడిపాలెం క్లస్టర్ లో సంబంధించినటువంటి విలేజెస్ లో ఉండేటువంటి పిల్లలందరి యొక్క తల్లిదండ్రులకు కూడా మా పాఠశాల తరఫున ఒక విజ్ఞప్తి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫలితాల సాధనలో మండలంలో అనకాపల్లి మండలంలోనే ముందున్నాం. అలాగే కిందటిసారి ఇచ్చిన మాటను కూడా ఈసారి నిలబెట్టుకున్నాం. 500 పై మార్కులు పైన వచ్చిన వాళ్ళు 28 మంది. అలాగే మండలంలో మామూలుగా జిల్లా పరిషత్ పాఠశాలల పరంగా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం 578 మార్కులతో. అదేవిధంగా అనకాపల్లి మండలం మొత్తం మీద చూసుకుంటే 3rd 4th ప్లేసెస్ మండలం మొత్తం మీద అన్ని స్కూల్స్ చూసుకుంటే 3rd 4th ప్లేసెస్ లో ఉన్నాము. ఏ ఒక్కరికైనా సరే మామిడిపాలెం పాఠశాల పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా సత్తాచారి అలాగే సెకండ్ ఇయర్ లో కూడా ప్రారంభించారు. ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు హైయెస్ట్ మార్క్స్ 978 980s లో ఇంటర్మీడియట్ లో కూడా సత్తాచారు. అంటే ఇక్కడ పునాది గట్టిగా వేస్తున్నాం. విలేజెస్ లో ఉండేటువంటి తల్లిదండ్రులంతా కూడా ఒక్క విషయం గమనించాలి. కార్పొరేట్ స్కూల్స్ అనేది మాకు పోటీ కాదు, ఎట్టి పరిస్థితిలోనూ మాకు పోటీ కాదు. మా ఉపాధ్యాయుల కృషి, మా గ్రామస్తుల సహకారం, అలాగే మా సర్పంచ్ గారు, అలాగే మా విద్యా కమిటీ చైర్మన్ గారు, ఊరి పెద్దలు అందరూ కలిసి పాఠశాల విషయంలో తీసుకునేటువంటి